की जय। అవతార్ మెహర్ బాబా की जय। ఇప్పుడు నమో మెహర్ బాబా ప్రార్థనా గీతాన్ని జ్యోతి గారు పాడవలసిందిగా కోరుతున్నాం. జై బాబా అండి. జ్యోతి గారు. जय बाबा अम्मा। జై अवतार బాబా. मेहर बाबा की जय। नमो मेहरु बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहरु बाबा अवतार, नमो देव देवा अपार दिव्य कृपा सागर सकल चराचर जगदोद्धार, सकल चराचर जगदोद्धार, नमो मेहरु बाबा अवतार, नमो देव देवा जोहारुलिव्वे श्री मेहरु बाबा महिनि जनिंचिन मानव रूप इह परानंद जीवन मीवा भव भय भंजन परम पावन, नमो मेहरु बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहरु बाबा अवतार, नमो देव देवा अज्ञानांधतनंतमु जेसी दिव्य विज्ञान दृष्टि नो संगी अरिषड्वर्गमु अंतरिंपगा, अरिषड्वर्गमु अंतरिंपगा अव्यय मोक्षं वनुग्रहिंपुमु, अव्यय मोक्षं वनुग्रहिंपुमु, नमो मेहरु बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहरु बाबा अवतार, नमो देव देवा అవతార్ మెహర్ బాబా की జై। జై బాబా అండి, అందరికి జై బాబా। జై బాబా మహారాజుని। జై బాబా అండి. జ్యోతి గారు చక్కటి ప్రార్థనా గీతంతో ఈ రోజు సహవాస్ ప్రారంభించినందుకు జై మెహర్ బాబా. మనం గత కొన్ని రోజులుగా అది అలాగా అనే పుస్తకంలోని అద్భుత విశేషాలను బాబా చెప్పిన విశేషాలను, ఇరిచి చెప్పిన విశేషాలను మనం తెలుసుకుంటున్నామండి. ఇది రచయిత ఏమంటాడంటే దీన్ని ఒక పుస్తక పఠనంగా కాకుండా అవగాహన చేసుకోవడానికి, అంటే ప్రయత్నం చేయడానికి, ఆచరించడానికి అవకాశం ఉండేలా చదువుకోండి అని చెప్తున్నాడు రచయిత చాలా అద్భుతంగా. అంటే ఒక ప్రార్థన ఎలా చేయాలి, ప్రభువుకి విధేయత ఎలా చూపించాలి, ఎలా అధికాధికంగా ప్రభువును ప్రేమించాలి, బాబా సాన్నిధ్యంలో ఉండడం వల్ల ప్రేమికుడు కలిగే ఆ లాభం ఏంటి, ఇలాంటి అద్భుత విశేషాలన్నీ మనం నిన్న తెలుసుకున్నామండి. నిన్నటి రోజు ఏంటంటే ప్రేమ గుండం, ఎంత అద్భుత అవకాశం ప్రభు మనకి ఇచ్చాడంటే, ఆల్రెడీ మీ హృదయంలో ప్రేమ గుండాన్ని పెట్టాను, మీకు కష్టాలు కలిగినప్పుడు, బలహీనతలు కలిగినప్పుడు ఆ ప్రేమ గుండంలో ఒక మునక వెయ్యండి అంటున్నారు బాబా. ఆ మునక వెయ్యడము అంటే అండి బాబాని సీరియస్ గా, జీవితాన్ని సాధారణంగా తీసుకోవడం అన్నమాట. అలా ఎప్పుడైతే ప్రభువు నామాన్ని, ప్రభు ప్రార్థనని ఏదైనా సరే ఆయన అండ మనకు ఉంది అనే భరోసాతో జీవితాన్ని ముందుకు తీసుకెళ్తే దేనికి చలించమన్నమాట. బాబాకే ఇంపార్టెన్స్ ఇస్తాం. ప్రభు నా మార్గాన్ని సుగమనం చేయడానికి ఈ కష్టాన్ని దీన్ని ఇచ్చాడు, అది సుఖమైనా సరే కష్టమైనా సరే రెండిటిని ఆయనకి అప్పగించడానికి మనకి అవకాశం దొరుకుతుంది అనమాట. కాబట్టి ఈ పుస్తకంలో కూడా చాలా అద్భుత సందేశాలతో పాటు బాబా చెప్పిన కథలు ఇవన్నీ కూడా ఆచరించడానికి అనువుగా ఉండే పుస్తకం అనమాట. కాబట్టి అద్భుత పుస్తకాన్ని చదువుకునే భాగ్యం ప్రభు మనకి ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు బాబా కొన్ని పలకలు వాడారు కదా, దీని గురించి ఇరిచి మనకు తెలియజేస్తున్నాడు. మొన్న ఈ మధ్యనే మనం అక్షర ఫలకం మొదలెట్టారు బాబా అని చెప్పి ఒక తెలుసుకున్నాం, తలుచుకున్నాం కూడా. ఎందుకు తలుచుకోవాలి అంటే ప్రభు ఎప్పుడూ కూడా ప్రతి క్షణం ప్రతి సెకను ఇరిచి కూడా అదే అంటాడు, ఆయనకి తాపత్రయం ఈ ఆత్మని ఎలాగా ఆ జీవిత గమ్యాన్ని చేర్చాలనే తాపత్రయంలోనే ఒక హారతి ఇచ్చినా, ప్రార్థనలు ఇచ్చినా, ఏది ఇచ్చినా కూడా బాబా ఏమంటారంటే నా హాజరు అక్కడ ఉంటుంది, నేను అక్కడ ఉంటాను, నా ప్రెజెన్స్ ఫీల్ అవ్వండి అని ప్రతిసారి బాబా. ఇవాళ భుజాబే హారతి బాబా అందించారు, అది బాబాయే స్వయంగా రాసి అందించిన హారతి. ఎంత అద్భుతమైన హారతి! ఏ అవతారంలో కూడా
నన్నిలా పూజించండి, నన్నిలా ప్రార్థన చేయండి అని సులువైన మార్గాలు ఇవ్వలేదండి. యజ్ఞాలు, యాగాలు, తపస్సులు ఇవన్నీ చేసేవాళ్ళం. ఇప్పుడు టైము చాలా స్పీడ్ అయిపోయింది. మానవుడికి కష్టమైపోతుంది. మాయలో ఉంటాడు కనుక సులువైన మార్గాలు. ప్రార్థన చేయండి, నేనక్కడే ఉంటాను. ఈ హారతి పాడుకోండి, నేను మీ దగ్గరే ఉంటాను అని భరోసా ఇస్తూ ఇచ్చినవన్నీ అన్నీ కూడా అందుకని మనం మాయలో ఉండి మర్చిపోతూ ఉంటాం గనక, ఆ డేట్ టైములోనైనా కనీసం అది తలుచుకొని ప్రభువు ఇచ్చిన ఆ సహాయ సహకారాలకి మన ఆనందంతో ఆయన్ని అనుసరించడానికి అవకాశం ఉంటుందనమాట. కాబట్టి ఇవన్నీ మనం తలుచుకుంటూ ఉంటాం. చాలా మంది అనుకుంటారు ఎక్కువ చేసేస్తున్నారు మీరు ఆడియోస్ పెట్టేసి, స్కైపులు పెట్టేసి, ప్రోగ్రామ్స్ పెట్టేసి. బా తండ్రి ఎంత కష్టపడ్డాడు అన్నది గుర్తెరగడం కోసం మనల్ని ఏం చేయమన్నాడని తలుచుకోవడం కోసం చేసే ప్రోగ్రామ్స్ అండి ప్రతివి కూడా. మనం ఏ కార్యక్రమం చేసినా ఆయన అనుమతి ఉంది కనుకే అది జరుగుతోంది అనే స్పృహ మనలో ఉండాలి. ఒక ప్రోగ్రామ్ మనం స్కైప్‌లో చేసినా, ఒక బుక్ రీడింగ్ చేసినా, ఒక మాట మాట్లాడుతున్నాము అంటే శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు. ఆయన ఆజ్ఞ ఉంది కనుకే ఇవన్నీ నడుస్తున్నాయి. ఒక్కసారి ఆయన ఆఫ్ చేశాడనుకోండి మనం ఆగిపోవలసిందే. ఇదంతా కూడా ఆయన ఇచ్చ ప్రకారం జరుగుతోంది అనే ఊహలో మనం ప్రభు ప్రేమలో తరిద్దాం. మరి ఈ రోజు పలకల గురించి ఇది చెప్తున్నాడు. మెహర్ బాబా పలకను ఉపయోగించేవారన్న విషయానికి సంబంధించిన కథ ఒకటి చెబుతాను మీకు. తొలి సంవత్సరాల్లో బాబా మాట్లాడడం మానేసిన మొదట్లో పలకపై వ్రాసి తన భావాలు తెలియజేసేవారు. బాబాతో నా ప్రథమ పరిచయం అయ్యేటప్పటికి ఆయన మౌనం ప్రారంభించి ఎన్నేళ్ళో కాలేదు. అంటే ఇక్కడ మనకొక విషయం తెలిసింది. మెహరామాయి విన్నారు గాని బాబా స్వరం ఈ రిచ్ వినలేదని తెలిసింది మనకి. ఇది చెప్తున్నాడు. ఇలాగ నేను ఈ గురించి చెప్పేటప్పుడు నేను వచ్చేసరికే బాబా అప్పటికే మౌనం ప్రారంభించి కొన్నేళ్లయింది అని చెప్తున్నాడు. అంటే కొన్నేళ్ళంటే దగ్గరగా కొన్ని కొన్ని సంవత్సరాలయిందని చెప్తున్నాడు. ఆ కథంతా మీకింతకు ముందే చెప్పాను కనుక, ఇప్పుడు ఆ వివరాలకు వెళ్ళను. అంటే బాబా అక్షర ఫలకం ఎందుకు పట్టుకున్నారు? అక్షర ఫలకం ఎలా వాడారు? అసలు మౌనం ఇవన్నీ చెప్పవలసిన అవసరం లేదు. మీకు తెలుసు కదా! అంటున్నాడు రిచీ. నేను మొదటిసారిగా ఆయన్ని కలిసినప్పుడు బాబా నేల మీద బాసింపటం వేసుకుని, ఇరువైపులా కొన్ని పలకల దొంతర్లుంచుకుని కూర్చున్నారు. ఆయన చేతిలో బలపం ఒకటి ఉంది. అంటే పలక, బలపం అంటారు కదా! బలపం అంటే రాసేదనమాట. పలక మీద రాసే పెన్నుని బలపం అనేవారు. ఇప్పుడు అలాంటి బలపాలున్నాయో ఏమో నాకు తెలీదు గానీ, ఆ రోజుల్లో సుద్దు మొక్కలు వాడేవాళ్ళం కాదు. ప్రత్యేక కలాలుండేవి. వాటినే పలక కలాలు అంటే బలపాలు అనేవారు. పలకపై వ్రాసేందుకు వాటిని ఉపయోగించేవారు. సందర్శకులతో సంభాషించేందుకు బాబా పలక మీద వ్రాసి సంభాషించేవారు. పలకంతా రాతతో నిండిపోతే మండలి వారెవరో ఒకరు దాన్ని కడిగి శుభ్రం చేసేవారు. బాబా పలకల్ని చాలా నెలలు ఉపయోగించారు. బాబా తొలి రోజుల్లో కింది మెహరాబాద్‌లోని పాత జోపిడీలో రాత్రి వేళల్లో గడిపేవారు. ఆ కథంతా పాద్రి చెబుతూ ఉండేవాడు. అంటే ఆ తొలి రోజుల్లో రాత్రి ఎలా గడిపేవారో పాద్రి చెప్పేవాట. అంటే డ్యూటీలేసుకునేవారు కదా! పాద్రి ఎక్కువ ఉండేవాడు కనుక, పాద్రి చెప్పేవాడు ఆ రాత్రి వేళల్లో బాబా ఏం చేసేవారో. రాత్రంతా పాక బయట మండలి వారొకరు కాపలావానిగా కూర్చుని ఉండేవారు. ఆ కాపలవానితో ఏమైనా సంభాషించాలంటే పలక మీద రాసి కిటికీ లాంటి చిన్న కంత ద్వారా పలక బయట పెట్టేవారు బాబా. ఒక రాత్రి పాద్రి విధి నిర్వహణలో ఉండగా నిద్రపోయాడు. కాసేపటికి మెలుకు వచ్చి పాద్రి బాబా తను నిద్రపోయినట్టు కనుక్కోలేదని సంతోషించాడు. కానీ కంత దగ్గరికి వెళ్ళేసరికి అంటే ఆ కిటికీ దగ్గరికి వెళ్ళేసరికి పలక కనిపించింది. దాని మీద తన విధి నిర్వర్తిస్తున్న తన విధి నిర్వర్తిస్తూ నిద్రపోయే పాద్రిని గాడిదలాంటి వాడివి అని సంబోధించి పాద్రి నిద్రపోయినప్పుడు బాబాకెంత దాహం వేసిందో ఆయనకు మంచినీళ్లు తెచ్చి పెట్టేందుకు ఎవరూ లేనందున నో నోరు ఎండిపోయిందని వ్రాసి ఉంది ఆ పలక మీద. చూడండి ఎలా జరుగుతుందో అసల. ఆయన మౌనమే ఆయనకి ఇబ్బందికరమైందని చెప్తారు మెహరామాయి. త్యాగాలలోకెల్లా అత్యుత్తమ త్యాగం అంటారు మెహరమాయి. ఇక్కడ అదే చెప్తున్నాడు. పాద్రి ఏంటి రాత్రి డ్యూటీ చేస్తున్నప్పుడు ఒకసారి అలిసిపోయి నిద్రపోయాడు. లేచాక అనుకున్నట్టు అబ్బా! ఆహా! బాబా నన్ను కనిపెట్టలేదు. నేను నిద్రపోయాను సంగతే బాబాకి తెలియలేదు అనుకున్నాడు. కానీ తీరా బాబా ఎప్పుడు కిటికీ దగ్గర పెడతారు కదా!
ఆ పలక మీద రాశారు బాబా, "నువ్వు గాడిదతో సమానం. నువ్వు అలా నిద్రపోవడం వల్ల నేను ఎంత దాహంతో ఇబ్బంది పడ్డానో తెలుసా" అని రాశారట. పెండు చెప్పినట్లు బాబా పలకపై వ్రాయడం మానేశాక మానేసింది బహుశా 1927 ఆరంభంలో కావచ్చు. ఒక రోజున పెండు, విష్ణు ఇరువురు బాబాతో కలిసి ఉన్నారు. ఎందుకో గాని ఆ రోజు బాబా దగ్గర పలకలేదు. బహుశా ఎవరో దాన్ని కడిగేందుకు తీసుకువెళ్ళి తిరిగి తెచ్చి ఉండవచ్చు. ఏమైనప్పటికీ బాబా మాట్లాడరంగా ఒక వార్తాపత్రిక తీసుకుని దానిపై ఉండే అక్షరాలు చూపుతూ పదాలు కూర్చేందుకు ప్రయత్నించారు బాబా. వార్తాపత్రిక ఎలా ఉంటుందో మీకు అందరికీ తెలుసు. అంటే చాలా చిన్న చిన్న అక్షరాలు ఉంటాయి కదా న్యూస్ పేపర్‌లో. అచ్చు చాలా చిన్న అక్షరాలతో ఉంటుంది. బాబా చూపించే అక్షరమేదో గమనించడం వీళ్ళకి కష్టమైంది. అయినా విష్ణు పెండులకి అనుభవం అక్షర క్రమాన్ని కీబోర్డుపై వ్రాయిస్తే బాగుంటుందన్న ఆలోచన వచ్చింది. అలా బోర్డుపై బాబా అక్షరాలు చూపిస్తుంటే సరిపడిన దూరంలో ఉండి సులభంగా గ్రహించవచ్చని గందరగోళం ఏమీ ఉండదని భావించారు వాళ్ళు. ఆ విధంగా వాళ్ళు మొట్టమొదటి అక్షర ఫలకాన్ని తయారు చేశారు. బాబా దాన్ని బాగా మెచ్చుకోవడమే కాకుండా పలకని మరెన్నడూ వాడలేదు. ఇలా అక్షర ఫలకం వచ్చిందని చెప్తున్నాడు. అంటే మౌనం ప్రారంభించిన కొన్ని రోజుల తర్వాత ఇరిచ్చొచ్చాడు బాబా దాంట్లోకి. అప్పుడు బాబా పరిస్థితి ఎలా ఉండేది? కొన్ని పలకల దొంతర్లు పక్కన పెట్టుకునేవారు. బాబా ఆ పలకంతా నింపేస్తే ఇంకో మండలొచ్చి క్లీన్ చేసేవారు. అలా ఉన్న క్రమంలో ఒకసారి రాత్రి డ్యూటీ పాద్రి చేసేవాడు. అంటే ఆయనకి ఎంత ఇబ్బంది కలిగిందో చెప్తున్నారు. ఏదైనా సందేశం ఇవ్వాలంటే ఆ కిటికీ కంతలోంచి ఆ దగ్గర కిటికీ ఉంటే, ఆ కిటికీలో పలక పెట్టేవారు. ఒకరోజు పాదిరి నిద్రపోవడంతో బాబా రాసారు పలక మీద, "నువ్వు గాడిదతో సమానం. డ్యూటీలో ఉండగా నిద్రపోతావా? నేనెంత దాహంతో బాధపడ్డానని" చెప్పారట బాబా. ఈ పెండు పాద్రిలున్నారు, విష్ణువులున్నారు కదా! ఒకసారి ఈ పలకలు పెట్టడంలో మర్చిపోతారు. అప్పుడు బాబా తను చెప్పవలసిందేంటంటే, ఆ పక్కనున్న న్యూస్ పేపర్‌లో లెటర్స్ చూపించారట. అంటే ఒక రకంగా ఆయనే వాళ్ళకి అలాగా ఇంకో అక్షర ఫలకం తయారు చేయడానికి పునాది వేశారా అన్నట్టు అనిపిస్తుందండి ఇక్కడ ఇది చదివాక. బాబాయే స్వయంగా వార్తాపత్రికల్లో లెటర్స్ అన్నీ చూపిస్తూ మెసేజ్ ఇచ్చారట. అప్పుడు విష్ణు పాదురులకు అర్థమైంది. ఆహా! ఇది కష్టంగా ఉంది. చిన్న చిన్న అక్షరాలని చెప్పి అప్పుడు అక్షర ఫలకాన్ని పెద్ద పెద్ద లెటర్స్‌తో బాబా అనుమతితో 1-9 వరకు అంకెలు, 0 కిందేమో ఏ-జెడ్ వరకు లెటర్సు. అది చేసి ఇచ్చారట. అప్పటినుంచి పలకలు మ రా రాయ అంటే పలకలు వాడడం మానేశారు బాబా అని చెప్పి, ఈ పలకల గురించి ఈ రిచ్ మనకి తెలియజేశారు. దీనివలన ఏందంటే, బాబాయే మౌనం వల్ల బాధపడ్డారని, ఎంత త్యాగమై జీవితాన్ని గడిపాడని, ఎలా అందుబాటులో ఎంత అనువుగా అలా ఒదిగిపోయేవారో బాబా. అంటే మౌనం ఉన్న అక్షర ఫలకమైన తన విశ్వ కార్యక్రమాలకు మాత్రం మరింత ఉధృతం చేశారు తప్ప, ఏ మాత్రం ఆటంకం కలగలేదు. మండలి వాళ్ళకి కూడా బాబా మౌనంగా ఉన్నారన్న భావన కూడా కలగలేట. అది ఇరిచి చెప్తారు. కాబట్టి ఇంత అద్భుతమైన విషయం ఇరిచి ద్వారా మనం తెలుసుకున్నందుకు ధన్యవాదాలు. మరి నెక్స్ట్ చాప్టర్ ఏంటంటే మెహర్ బాబా పాదరక్షలండి. దీని గురించి చాలా అద్భుతమైన స్టోరీ. కొంచెం మనం శ్రద్ధగా విందాం. మెహర్ బాబా పాదరక్షల గురించి మీకు చెప్తాను. గాబ్రియా పాస్కల్ ఒక ప్రసిద్ధ సినీ దర్శకుడు. మెహర్ బాబా ఇచ్చే ఆలోచనల ప్రకారం సినిమా తీసే అవకాశం గురించి 1933లో ప్యారిస్‌లో ఉండగా రాణి నోరినా మేచ్‌బెల్లి పాస్కల్‌తో మాట్లాడింది. ఆధ్యాత్మిక ఇతివృత్తంతో సినిమా తీస్తే బాగుంటుందని బాబా చాలా శ్రద్ధ చూపారు. చాలా మందిని కలవడం జరిగింది. దానికోసం సినిమా కథ కూడా వ్రాసి సిద్ధం చేసి మా దగ్గరుంచాం. కానీ సినిమా మాత్రం తీయలేదు. ఏమైనప్పటికీ 1934లో నొరినా స్విట్జర్లాండ్‌లోని జూరిచ్‌లో మొదటిసారిగా పాస్కల్ బాబాను కలిసేటట్లు ఏర్పాటు చేసింది. పాస్కల్‌కి బాబా అంటే అంతగా నమ్మకం లేదు. అతను వచ్చినప్పుడు స్వార్థపరమైన విషయాలకే ప్రాముఖ్యతనిచ్చాడు. అయితే బాబాని కలిసిన తర్వాత జరిగిన కథే వేరు. అది ఎందుకు ఆన్ అయిపోతుంది? ఒక్క నిమిషం ఉండండి. జై బాబా.
అది నా ఫోను ఆన్ అయిపోతుంది ఎందుకు. వేరే కాల్ ఏదో వస్తుంది. అది గ్రూప్ కాల్ చేసేస్తున్నారు అరుణ గారు. జై బాబా అండి. ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నామంటే మెహర్ బాబా పాదరక్షల గురించి ఇది చెప్తున్నాడు. పాస్కల్ అనే అతను ఒక సినీ దర్శకుడు. అతను ఏంటంటే ఒక సినిమా తీద్దాం అనుకున్నారు. అప్పుడు బాబా అన్నట్ట అది ఒక ఆధ్యాత్మికంగా తీస్తే బాగుంటుందని బాబా చెప్పడం. దానికి కథ కూడా ప్రిపేర్ అవడం. కానీ ఎందువలనో అంటే చాలా అన్ని రెడీ అయిపోయాయి. కానీ సినిమా మాత్రం తీయలేదు. ఇక్కడ మనం గమనించాలండి. అందుకే ప్రభువు ఇచ్చ ఉంటేనే జరుగుతుంది అన్నది మనం గమనించాలి. అంటే మనం చేసేస్తున్నాం, మనం చదివేస్తున్నాం, మనం పాడేస్తున్నాం అనుకుంటాం. కానీ ఆయన అనుమతి లేకపోతే ఏదీ జరగదు. ఇవి జరుగుతున్నాయి అంటే ఒక ఆన్‌లైన్ స్కైప్‌లో సప్తాహాలు గాని, ఒక ఏకనామం గాని, ఒక సెంటర్‌లో ఏదైనా మనం జరుగుతున్నాము అంటే అది జరుగుతోంది అంటే ప్రభువు అనుమతితో జరుగుతోంది అనే స్పృహ మనకుండాలి. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే అది అన్నీ ప్రిపేర్ అయిపోయాయి. ఆఖరికి సినిమా కథ కూడా రెడీ అయిపోయింది. కానీ సినిమా మాత్రం తీయలేదు అని చెప్తున్నారు. అసలు ఈ పాస్కల్ గురించి ముందు మనం తెలుసుకుందామని చెప్తూ 1934లో ఈ పాస్కల్ బాబా దగ్గరికొచ్చాట. అతనికి బాబా మీద నమ్మకం లేదు. అన్నీ అతనికేంటంటే ఈ స్వార్థపరమైన విషయవాంఛ ఎక్కువుండేట అతనిలో. కానీ అతడు బాబానే కలిసిన తర్వాత కథ వేరు అని చెప్తున్నారు. మండలిలో ఒకరన్నట్లు లోపలికి సింహంలా వెళ్ళాడు పాస్కలు, బయటకు మేకపిల్లలా వచ్చాడు అన్నట. అంటే బాబా దర్శనమయ్యాక అతనిలో అంత మార్పు జరిగిందని చెప్పడం కోసం ఎగ్జాంపుల్ చెప్తున్నారు ఇక్కడ ఇరిచి. సింహంలా వెళ్ళినతను మేకపిల్లలా బయటకొచ్చాట. వారి సమావేశం గురించి పాస్కలు ఇలా అన్నాడు. నేను మరుక్షణంలోనే ఆయన పాద సేవకుడైపోయాను. నన్ను ఆయనేం చేయమంటే అది చేస్తాను. నాకెటువంటి వ్రాత ప్రతి అక్కర్లేదు. ఒక రోజున నేను మా వాళ్ళని తీసుకుని ఏమైనా అడవికి వెళ్ళి అక్కడ మేము సినిమా తీయడం ప్రారంభిస్తాం. ఒకే చోట దాన్ని తీయడం పూర్తి చేస్తాం. మానవులతో భగవంతుడు ఎలా జీవిస్తాడో ఆ సినిమాలో చూపిస్తాను అన్నాడు పాస్కల్. అంటే అంత మార్పు జరిగిందన్నమాట అతనిలో. అప్పుడు సినిమా తీద్దామంటే బోలెడు కండిషన్స్ పెట్టాడు. కానీ బాబా మీద నమ్మకం లేదు. బాబా దర్శనానంతరం ఇలా అంటున్నాడు అతను. నాకేమీ అక్కర్లేదు. అడవిలోకి తీసుకెళ్ళిపోయినా సరే నేను సినిమా తీసేస్తాను. అది కూడా ఎలాంటి సినిమా తీస్తాను? మానవులతో భగవంతుడు ఎలా జీవిస్తున్నాడో అన్నది చూపిస్తాను సినిమాలో అన్నాడు. ఎంత అద్భుతమైన ఆలోచనది. నేను చెప్పినట్లు ఆ సినిమా గురించి ఏదీ బయటికి రాలేదు. అయితే పాస్కల్ మళ్ళీ బాబాని ఇండియాలో తర్వాత కలిశాడు. ఒక సంవత్సరం గడిచాక మళ్ళీ అమెరికా వెళ్ళిపోయాడు. వీడ్కోలు బహుమానంగా బాబా పాస్కల్‌కి తన పాదరక్షల జత ఒకటిచ్చారు. ఈ చెప్పుల జత ఒక అరిగిపోయిన సూట్‌కేసు అంటే ఈ చెప్పుల జత ఒక అరిగిపోయిన సూట్‌కేసు మాత్రమే పాస్కల్ దగ్గరున్న సామాను. శాన్ ఫ్రాన్సిస్కోలో ఓడ దిగే సమయంలో వీటిని ఒడ్డుకు చేర్చేందుకు బొంబాయిలో ఉండగా ఆదరించిన ఒక ఓడ కెప్టెన్ సహాయపడ్డాడు. తన జీవితంలో పాస్కల్ అనేక రకాలుగా బాగా డబ్బు గడించాడు. ఖర్చు కూడా ధారాళంగానే పెట్టేవాడు. తరచూ పోగొట్టుకునేవాడు. అమెరికా చేరంగానే అదే జరిగింది. చేతిలో పైసా లేదు. శాన్ ఫ్రాన్సిస్కోలోకెల్లా ఖరీదైన పెద్ద హోటలైన సెయింట్ ఫ్రాన్సిస్ హోటల్లో గదొకటి అద్దెకు తీసుకున్నాడు ఈ పాస్కల్. కొన్నాళ్ళున్న తర్వాత హాలీవుడ్ వెళ్ళి డబ్బు సంపాదించాలని పాస్కల్ నిశ్చయించుకున్నాడు. హోటల్ బిల్లు కట్టేందుకు చేతిలో డబ్బు లేదు. ఆ హోటల్ మేనేజర్ ఒక ఇటాలియన్ వ్యక్తి. పాస్కల్‌ని బాగా ఎరిగినవాడే. అయినా బిల్లు కట్టి కదులు అన్నాడు ఆ మేనేజరు. ప్రస్తుతానికి తన వద్ద పైకం లేదని, త్వరలోనే లక్షలు సంపాదిస్తానని, వెళ్ళగానే హోటల్ బిల్లు పైకం పంపుతానని పాస్కల్ ఎంతగానో హామీ ఇచ్చినా ఆ హోటల్ మేనేజరు వదిలిపెట్టలేదు. డబ్బిచ్చి కదులు అన్నాడు మేనేజరు. ఒకవేళ పైకాన్ని తక్షణం చెల్లించలేకపోతే ఆ డబ్బు కింద తన సూట్ కేసుని వదిలి వెళ్ళమన్నాడు మేనేజరు. ఈ పాత సూట్ కేసులో ఏముంటుంది అనుకున్నాడు ఆ మేనేజరు. అంటూ పాస్కల్ బాబా ఇచ్చిన చెప్పుల జత తీసిచ్చి వాటిని ఉంచుకోమన్నాడు. ముందు సూట్ కేసు ఇమ్మన్నాడు కదా! సూట్ కేస్‌తో నీకేం ఉపయోగం ఉండదు. ఇక్కడ బాబా పాదరక్షలున్నాయి. ఇది ఇస్తాను అన్నట్ట పాస్కల్. ఇవి కొన్ని మిలియన్ డాలర్ల ఖరీదు చేస్తాయి. బాగా తెలుసుకో. అవి ఒక భారతీయ గురువు గారికి చెందినవి. నీకు నీకవి మంచి అదృష్టాన్ని తెచ్చిపెడతాయి. పాస్కల్ చెప్తున్నాడు మేనేజర్‌తో. డబ్బు లేదు. నేను సంపాదించి ఇస్తానంటే ఒప్పుకోలేదు.
మేనేజర్ ఏమంటున్నాడు, ఆ సూట్ కేసేనా ఇయ్యి అన్నాడు. సూట్ కేస్‌తో ఏముంది, అందులో ఒక పాదరక్షలున్నాయి. ఆ పాదరక్షలు ఇస్తాను. అవి కొన్ని $1,000,000 ఖరీదు చేసేవి. అంటే అంత నమ్మకం, అంత విశ్వాసం ఉంది పాస్కల్‌కి. కానీ మేనేజర్‌కేం తెలీదు. అదొక గురువు గారివని ఏమీ తెలీదు అతనికి. చెప్తున్నాడు పాస్కల్, "అవి చాలా ఖరీదైనవి. వీటి అదృష్టాన్ని ఏమని చెప్పను. నీకు అదృష్టాన్నే తెచ్చిపెడతాయి. వీటిని పొందడం నీకెంతో అదృష్టం. వాటిని కాసేపు దగ్గరుంచుకుంటే కలిగే విలువ నా రూమ్ ఛార్జీ కింద నీవడిగే స్వల్పమైన దానికంటే ఎన్నో రెట్లుంటుంది. కనుక ఈ చెప్పుల జత తీసుకో. త్వరలోనే నా పైకం చెల్లిస్తాను" అన్నాడు పాస్కల్. ఈ అద్భుతమైన చెప్పుల్ని తాత్కాలికంగా కొన్నాళ్ళైనా ఉంచుకుంటే బాగుంటుందన్న ఆలోచన ఈ మేనేజర్‌కి వచ్చి వాటిని తీసుకొని పాస్కల్‌ని గది ఖాళీ చేయనిచ్చాడు ఆ మేనేజరు. కొంతకాలం గడిచాక పాస్కలు బాకీ ఉన్న పైకం చెల్లించి ఆ బాబా పాదరక్షలు తీసుకువెళ్దామని శాన్ ఫ్రాన్సిస్కోకి వచ్చాడు. సెయింట్ ఫ్రాన్సిస్ హోటల్‌కి వెళ్ళాడు. అంటే ఇదివరకు దిగాడు కదా! ఆ హోటల్‌కే వెళ్ళాడు పాస్కల్. కానీ పాత మేనేజర్ అక్కడ పనిచేయటం లేదు. విచారించగా హోటల్ మేనేజర్‌గా పనిచేసిన ఆయన బాగా గడించి లక్షాధికారై ఇప్పుడొక పెద్ద కంపెనీలో భాగస్వామిగా ఉన్నాడని తెలిసింది పాస్కల్‌కి. పాస్కల్ ఆయన్ని చూచేందుకు వెళ్ళాడు. ఆనాటి బాకీ తీసుకుని నా బాబా పాదరక్షలు నాకిచ్చేయి అన్నాడు పాస్కల్. కానీ వాటిని వదులుకునేందుకు ఆ పాత మేనేజర్ ఒప్పుకోలేదు. అదేమిటి, హోటల్ బిల్లు తాలూకా పైకం పైకం కింద గదా వాటిని మీ దగ్గరుంచాను. ఇప్పుడు ఆ పైకం చెల్లిస్తాను కనుక బాబా పాదరక్షలు నాకిచ్చేయమని వివరించాడు పాస్కల్. పాత మేనేజర్ అన్నాడు, "మరేం పర్వాలేదు. ఈ చెప్పులు నా అదృష్టం కొద్దీ నా దగ్గరున్నాయి. ఏమిచ్చినా సరే నేను వాటిని వదులుకోను. నేను వాటికెంతో రుణపడి ఉన్నాను. నీకిప్పుడున్నదంతా వాటి చలవే. అంటే నాకిప్పుడున్నదంతా వాటి చలవే" అన్నాడు ఆ పాత మేనేజరు. "అయ్యో! నేను నీకు కేవలం బిల్లు తాలూకా మొత్తమే కదా! దానిపై ఇప్పటివరకైనా వడ్డీ కూడా కడతానంటున్నాను. అయినా ఇవ్వకపోతే ఎలాగా?" అడిగాడు పాస్కల్. ఏమి చెప్పినా చెప్పులు వదులుకునేందుకు ఓ పాత మేనేజరు తిరస్కరించాడు. ఆ చెప్పులు నా పని ఆ చెప్పులు నా పని పాస్కల్ అని ఎంత వాదించినా ఇవ్వను పొమ్మన్నాడు. ఆ చెప్పులు నావని పాస్కల్ ఎంత వాదించినా ఆ మేనేజర్ ఇవ్వను పొమ్మన్నాడు. చివరికి పాస్కల్ తనకా చెప్పులివ్వడని రూఢీ చేసుకుని కనీసం ఒక్కసారి కళ్ళతో చూచేందుకైనా అవకాశం ఇమ్మని అడిగాడు ఆ మేనేజరు. అందుకాయన అంగీకరించి వాటిని భద్రంగా దాచిపెట్టిన చోటు నుంచి తీసుకొచ్చాడు. అవి బాగా తెగిపోయి ఉన్నాయి. భారతీయ గ్రామాల్లో ఉండే మాదిగ వాళ్ళు కుట్టిన తోలు చెప్పులవి. వాటినాయన, అంటే ఆ మేనేజరు, ఒక బంగారు పళ్ళెంలో భద్రపరిచాడు. మాజీ హోటల్ మేనేజరు ఈ చెప్పులకిచ్చిన గౌరవం అటువంటిది. అతనికి సంబంధించినంత వరకు అవి అదృష్టాన్నిచ్చే చెప్పులనే తెలుసు. అవి దైవీ మానవుడు తన జీవిత కాలంలో తొడుక్కుని వాడినవి అన్న సంగతి ఆయనకు తెలీదు. అలాంటి వ్యక్తి వాటిని బంగారు పళ్ళెంలో పెట్టి పూజించాడు అంటే, మరి మనం ఆయన చెప్పులెలా ప్రదర్శించాలి? ఇంకా ఎంత భక్తితో వాటిని ఆరాధించాలి? అడుగుతున్నాడండి రిచి. అంటే మనం చాలా చిన్నవిగా ఒక్కొక్కసారి చూస్తూ ఉంటాం. కానీ ఆయన గురించి తెలియకపోయినా, బాబా విషయం తెలియకపోయినా కూడా ఎంత శ్రద్ధగా అవి చూస్తే పైకి తోలుడిపోయి, తెగిపోయి కొన్ని సంవత్సరాలు బాబా వాడిన ఆ చెప్పులు. కానీ అతను చాలా పవిత్ర భావంతో ఒక బంగారు పళ్ళెంలో పెట్టాడు. ఎందుకంటే అవి దర్శించిన తర్వాత అతని లైఫ్ స్టైలే మారిపోయింది. "అదృష్టమైన చెప్పులవి నాకు నేనివ్వను. నువ్వు ఏమనుకున్నా సరే" అని గట్టిగా చెప్పేసాడు మేనేజరు. ఇంకొకసారి చేసుకున్నాక అవి రావాలంటే కష్టమైపోతుంది గదా! అర్థమైపోయింది పాస్కల్‌కి. ఇంకితనివ్వడు. కనీసం వాటిని దర్శించుకుందామనుకుని వెళ్ళేసరికి అతనిచ్చిన ఆ ఇంపార్టెన్స్‌కి ముగ్ధుడైపోయాట పాస్కల్. అంటే కరెక్ట్‌గా వెళ్ళవలసిన ప్లేస్‌కే వెళ్ళాయి ఆ చెప్పులు అని అతనికొక సాటిస్ఫాక్షన్. అంటే ఒక పక్కన పడేయలేదతను. చాలా శ్రద్ధగా ఒక బంగారు పళ్ళెంలో భద్రపరిచి పూజ్య భావంతో చూస్తున్నాడు ఆ చెప్పుల్ని. కాబట్టి పాస్కల్ సాటిస్ఫై అయిపోయాడు. చాలా ముగ్ధుడైపోయాడు అతని భక్తికి. అంటున్నాడు పాస్కల్, "ఇతనికి తెలీదు ఆ చెప్పులేవో గొప్ప వ్యక్తివనుకుంటున్నాడు. సాక్షాత్తు దైవీ మానవుడు వాడిన చెప్పులని అతనికి తెలీదు" అన్నాడు పాస్కల్. ఇరిచి ఇది చెప్పి అలాంటి అతనే, అంటే దైవీ మానవుడు వాడిన చెప్పులని తెలియకపోయినా అంత శ్రద్ధాభక్తులతో అతను అంత చూపించినప్పుడు,
మనం ఎలా ఉండాలి భక్తి అన్నది మనందరం గ్రహించాలి అంటున్నాడు ఇరిచి. మరి ఈ పాదరక్షల గురించి ఇరిచి ఒక కథ చెప్తారండి. అది రేపు మనం తెలుసుకుందాం. అవతార్ మెహర్ బాబా కీచే. ఇప్పుడు హారతి శ్యామల గారు పాడతారు. జై బాబా అండి. జై బాబా అండి. అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. మనసు హారతి నీకు, మనసు హారతి నీకు, మౌన అవతారా స్వీకరించగరారా ప్రేమావతారా. మనసు హారతి నీకు, మౌన అవతారా స్వీకరించగరారా ప్రేమావతారా. మనసు హారతి నీకు, మౌన అవతారా. నీ నామస్మరణతో బ్రతుకుచున్నామిప్పుడు, ఏ ధ్యానము లేని ఏకమగు మనసులతో, నీ నామస్మరణతో బ్రతుకుచున్నామిప్పుడు, ఏ ధ్యానము లేని ఏకమగు మనసులతో, ఎన్ని ఇడుములు పడినా సన్నిధానము నుంచి అన్ని నీవై సాకు అవతార పురుష, అన్ని నీవై సాకు అవతార పురుష. మనసు హారతి నీకు, మౌన అవతారా. నిన్ను వీడగలేని అసమర్థులము మేము, ప్రాణమే పోయినా ప్రళయమే వచ్చినా, నిన్ను వీడగలేని అసమర్థులము మేము, ప్రాణమే పోయినా ప్రళయమే వచ్చినా, చివరి శ్వాసను కూడా నీ స్మరణతో విడచు భాగ్యమును కలిగించు భగవదవతారా. భాగ్యమును కలిగించు భగవదవతారా. మనసు హారతి నీకు, మౌన అవతారా. పాదాలు తరిచేరి ప్రాకులాడితిమయ్యా, లోపాలు పాపాలు సవరించుకొనుచును, పాదాల తరిచేరి ప్రాకులాడితిమయ్యా, లోపాలు పాపాలు సవరించుకొనుచును. సచ్చిదానందుడవు సాకారుడవు నీవు, సచ్చిదానందుడవు సాకారుడవు నీవు, ఆర్తి తీర్చగరావ కలియుగవతారా. ఆర్తి తీర్చగరావ కలియుగవతారా. మనసు హారతి నీకు, మౌన అవతారా.
స్వీకరించగరారా ప్రేమావతారా మనసు హారతి నీకు మౌనావతారా అవతార్ మెహర్ బాబా की जय बाबा अंडी जय बाबा अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय बाबा अंदर की जय बाबा जय बाबा చల్లని మా స్వామి సెలవీయవయ్యా చల్లని మా స్వామి సెలవీయవయ్యా నీ సేవకై మేము మరలవచెదమయ్యా చల్లని మా స్వామి సెలవీయవయ్యా నీ సేవకై మేము మరలవచెదమయ్యా మెహరునామమే నిత్యం కీర్తించులాగు మెహరునామమే నిత్యం కీర్తించులాగు ఎల్లవేళల నిన్ను స్మరించులాగు ఎల్లవేళల నిన్ను స్మరించులాగు చల్లని మా స్వామి సెలవీయవయ్యా నీ సేవకై మేము మరలవచెదమయ్యా నీ సేవలో మేము తరించులాగు నీ సేవలో మేము తరించులాగు ప్రేమతో దీవించి సెలవీయవయ్యా ప్రేమతో దీవించి సెలవీయవయ్యా 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 అవతార్ మెహర్ బాబా కి జై థ్యాంక్ యూ బాబా అందరికి జై బాబా అండి